దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్, నిఫ్టీ లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. కోటాక్ మహీంద్రా, ఎస్బీఐ, ఎన్టీపీసీ, టెక్ మహీంద్రా షేర్లు లాభాల్లో ఉన్నాయి. డాక్టర్ రెడ్డీస్, బ్రిటానియా, హిండాల్కో, టాటా స్టీల్ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఇక ఓవరాల్ గా ఈ రోజు మార్కెట్స్ కి సంబంధించి విశ్లేషణ అందజేయడానికి ప్రముఖ బిజినెస్ అనలిస్ట్ మూర్తి నాయుడు గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. సార్ గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ మేడం. సార్, మనం చూసుకున్నట్లయితే గత 6 నెలలుగా కూడా మార్కెట్స్ అన్నవి ఒడిదుడుకులుగానో లేదంటే ఫ్లాట్ గానో లేదంటే నష్టాల్లోనే ఉన్నాయి. కానీ గత వారం రోజుల నుంచి అయితే లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. మరి ఇవి ఇలానే కొనసాగే అవకాశం ఉందంటారా? ఎస్ మేడం, లాస్ట్ ఒక 5 to 6 months నుంచి మార్కెట్ డ్రాస్టికల్ ఫాల్ అయితే మనం చూసాము. లాస్ట్ 2 weeks బ్యాక్ అయితే మార్కెట్ కన్సాలిడేషన్ అయిన తర్వాత లాస్ట్ వీక్ అంతా కూడా మార్కెట్ కొంచెం పాజిటివ్ వేలో లాస్ట్ 5 days కి 5 days అండ్ నిన్న రోజు కూడా 6 days కంటిన్యూగా ప్రాఫిటబుల్ గా ఉంది. ఈ రోజు కూడా కంటిన్యూగా ప్రాఫిటబుల్ గా ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. ఎందుకంటే లాస్ట్ టైం కూడా పుల్ బ్యాక్ తీసుకున్నప్పుడు 23,800 వరకు మనం పుల్ బ్యాక్ రావడం చూసాము. ఇది 23,800 పైన ఏదైనా స్పాట్ ఏదైనా క్లోజ్ అవుతే అక్కడి నుంచి మళ్ళీ పాజిటివ్ గా మళ్ళీ ఇంకొక 500 నుంచి ఒక 600 పాయింట్స్ మళ్ళీ పాజిటివ్ గా వెళ్ళడానికి అయితే అవకాశం ఎక్కువగా ఉంది. కానీ ఇక్కడ మాత్రం కొంచెం ఈ రోజు కొంచెం డెసిషన్ మేకింగ్ చూసుకోవచ్చు. మనం ఈ రోజు కొంచెం మార్కెట్ కొంచెం అప్ ట్రెండ్ కి వెళ్ళినప్పుడు కూడా కొంచెం కన్సల్టేషన్ లో ఉండే అవకాశం ఉంది. ఆఫ్టర్ 12 తర్వాత మాత్రం మార్కెట్ ఏ డైరెక్షన్ తీసుకుంటుంది అన్నది మన టెక్నికల్ పాయింట్ ఆఫ్ వ్యూ చూసిన తర్వాత దాని ప్రకారం మనం మార్కెట్ ఇదే స్పీడ్ లో కంటిన్యూ అవుతుందా లేదా 1 or 2 days కన్సల్టేషన్ మోడ్ లో ఉండి తర్వాత టేక్ ఆఫ్ తీసుకుంటుందా అన్నది మనం మార్కెట్ బట్టి చూసుకుని చెప్పుకోవచ్చు. ఈ రోజు చూసుకున్నట్టయితే సెక్టార్ లో చూసుకున్నట్టయితే ఒక ఐటీ సెక్టార్ ఒకటి బాగా పాజిటివ్ గా ఉన్నది. తర్వాత ఫైనాన్షియల్ సెక్టార్ ఒకటి పాజిటివ్ గా ఉన్నది. ఫైనాన్షియల్ అండ్ బ్యాంకింగ్. రిమైనింగ్ చూసుకున్నట్టయితే ఆటోమొబైల్ సెక్టర్ కానీ, అదేవిధంగా ఎనర్జీ సెక్టర్ కానీ, ఎఫ్ఎంసీజీ కానీ, అదేవిధంగా ఏదైతే మీడియా సెక్టర్ కానీ, పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ బ్యాంక్స్ కానీ, మెటల్స్ కానీ, ఫార్మా కానీ ఓవరాల్ గా లాస్ లో ఉన్నాయి. అంటే అబౌవ్ 60 to 70% ఆఫ్ ద సెక్టర్స్ మార్కెట్ లో కొంచెం స్తబ్దంగా ఉన్నది. కాబట్టి మార్కెట్ ఓన్లీ ఐటీ అండ్ ఫైనాన్స్ మార్కెట్ లో కాస్త ఎంతవరకు పాజిటివ్ గా ఉండే అవకాశం ఉన్నది అన్నది అయితే ఇక్కడ క్వశ్చనార్థకంగా ఉంది. ఏదైతే మనకి కొంచెం పాజిటివ్నెస్ ఉండి తర్వాత సెకండ్ హాఫ్ లో ఏదైనా మార్కెట్ టర్న్ అయితే మాత్రం కొంచెం 1 or 2 days మళ్ళీ కన్సాలిడేషన్ మోడ్ లోకి డౌన్ ట్రెండ్ ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది మేడం. రైట్ సార్, హైదరాబాద్ నుంచి రవి గారు కాల్ చేశారు. రవి గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి. ఏ స్టాక్స్ అనుకుంటారు అడగండి. నమస్తే సార్, నేను కోపేట్ లిమిటెడ్ ఒకటి, విఎస్టీ ఇండస్ట్రీస్, అలాగే ఇండో కోట్స్పిన్ లిమిటెడ్ ఒకటి, ఈ మూడు కూడా 15 to 20% మైనస్ లో ఉన్నాయి. ఓకే 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 అంటే యాక్చువల్గా ఏంటంటే మీరు కొన్ని స్పెషాలిటీ స్టాక్స్ తీసుకుంటున్నారు కాబట్టి అండి ఇక మార్కెట్ లో ఉన్న డైరెక్షన్ ప్రకారం మార్కెట్ కరెక్షన్ లో భాగంగానే కరెక్షన్ అయినాయి. ఇవి మీరు ఇలాంటివి తీసుకున్నప్పుడు మీకు ఖచ్చితంగా ఈ కంపెనీస్ మీద, ఈ బ్యాలెన్స్ షీట్ మీద, ఇట్లా యొక్క మోడల్ ఆఫ్ బిజినెస్ మీద మీకు పూర్తి స్థాయి అవగాహన ఉండాలి. లేకపోతే మీరు ఫ్రంట్ లైన్ స్టాక్స్ లోనే తీసుకోవడం బెటర్. పూర్తి స్థాయి అవగాహన ఉంటే మీకు ఇలాంటి మార్కెట్ లో కొంచెం డౌన్ అయినప్పుడు కూడా ఎటువంటి ఇబ్బంది లేదు. మళ్ళీ రికవర్ అయినప్పుడు స్పీడ్ గానే రికవర్ అవడానికి అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి వెయిట్ చేయండి. మీరు మార్కెట్ 20% ప్రస్తుతానికి లాస్ లో ఉన్నప్పుడు కూడా రికవర్ అవడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఇలాంటి స్టాక్స్ తీసుకున్నప్పుడు అయితే మాత్రం మీరు కొంచెం ఆచితూచి తీసుకోవాల్సిన అవసరం ఉంది. మీరు ఇక్కడ నుంచి మార్కెట్ రికవరీ అయిన తర్వాత 50% ఆఫ్ ది స్టాక్స్ లో ఫ్రంట్ లైన్ స్టాక్స్ అంటే మెజారిటీ ఆఫ్ ద కంపెనీస్ ఏదైతే నిఫ్టీ 50లో ఉన్నాయో అలాంటి స్టాక్స్ లో తీసుకుంటే కొంచెం ధైర్యంగా ఉండడానికి అవకాశం. రైట్ సార్, ఇంకో కాలర్ ఉన్నారు కిషన్ గారు కరీంనగర్ నుంచి. కిషన్ గారు నమస్కారం అండి. మూర్తి నాయుడు గారు నమస్కారం. నమస్తే సార్. నమస్తే. నా దగ్గర జేవి కెమికల్స్ అని ఒక 100 ఉన్నాయి, ఇంకొకటి కేఎస్బి లిమిటెడ్ ఒక 100 ఉన్నాయి. 2 కాస్త లాభాలలో ఉన్నాను. లాంగ్ ఉంచుకోమంటారా, లాభాలు తీసుకోమంటారా? లేదు లేదు లేదు, మీరు జేబీ కెమికల్స్ అయితే మాత్రం మంచి కంపెనీ, ఎక్స్ట్రాడనరీ కంపెనీ. కొంచెం మార్కెట్ లో ఈ ఫాల్ అది కూడా ఒక 200 పాయింట్లు అయితే మార్కెట్ అయితే కొంచెం డౌన్ ట్రెండ్ అయితే మళ్ళీ టేక్ ఆఫ్ తీసుకుంటే మాత్రం లైఫ్ టైం హైకి వెళ్ళే అవకాశం ఉంది. ఇలాంటి టైంలో మీరు ప్రాఫిటబుల్ గా ఉన్నదని అనుకుంటే మార్కెట్ కొంచెం పాజిటివ్ గా వస్తే బంపర్ ప్రాఫిట్స్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంది. కాబట్టి యూ హ్యావ్ టు వెయిట్ సమ్ మోర్ వీక్స్. అంటే ఏదైతే ఒక 2 months నుంచి 3 months వెయిట్ చేస్తే మీరు ఇంకా మంచి లాభాలు తీసుకోవడానికి అవకాశం ఎక్కువ అవుతుంది. రైట్ సార్, అలాగే మరి ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషన్ లో లాంగ్ టర్మ్ బెటర్ అంటారా లేదంటే షార్ట్ టర్మ్ బెటర్ అంటారా, ఏం చెప్తారు? మార్కెట్ కరెక్షన్ జరిగినప్పుడల్లా ఇట్స్ ఏ వండర్ఫుల్ ఆపర్చునిటీ ఫర్ ద ఇన్వెస్టర్స్. కాబట్టి ఇలాంటి టైంలో మనకి ఫ్రంట్ లైన్ లో ఉన్నటువంటి మంచి క్యాపిటలైజేషన్ ఉండి మంచి బిజినెస్ మోడల్ ఉన్నటువంటి స్టాక్స్ ని మనం సెలెక్ట్ చేసుకుని వాటిలో లాంగ్ టర్మ్ అట్లీస్ట్ 2 to 4 years ఒక 2 సంవత్సరాల నుంచి 4 సంవత్సరాలు హోల్డ్ చేసే కెపాసిటీ ఉంటే మాత్రం మంచి ప్రాఫిట్స్ తీసుకోవడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అట్లీస్ట్ ఇలాంటి ఫాల్ వచ్చినప్పుడు అట్లీస్ట్ 1 year కానీ వెయిట్ చేయనట్టయితే మల్టిపుల్ వేస్ లో కొంచెం మార్కెట్ లో కొంచెం మంచి రిటర్న్ తీసుకోవడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్
టీసీఎస్ అనేది మనకి ఐటీ రంగంలోనే చాలా నెంబర్ 1 స్టాక్. ఇది సుమారుగా 10 లక్షల నుంచి 15 లక్షల వరకు కూడా క్యాపిటలైజేషన్ అటువంటి స్టాక్. ఇది మార్కెట్ కరెక్షన్ లో భాగంగానే 4,500 రూపాయల దగ్గర నుంచి ప్రజెంట్ 3,500 రూపాయల వరకు ఒక 1000 పాయింట్స్ కరెక్షన్ అయితే జరిగింది. అంత కరెక్షన్ ఎప్పుడు జరగదు కాబట్టి, ప్లస్ ఒక కంపెనీ వాటి యొక్క బిజినెస్ మోడల్ అంతా మనకు తెలుసు కాబట్టి, దానికి సంబంధించినటువంటి ఉన్న దాంట్లో ఐటీ దిగ్గజం కాబట్టి ఇలాంటి స్టాక్స్ లోను, అదేవిధంగా టెక్నాలజీ సంబంధించినటువంటి హెచ్సిఎల్ టెక్ కూడా ఏదైతే మార్కెట్ లో మంచి పీక్ లో ఒక 1800-1900 వరకు 2000 వరకు వెళ్ళినటువంటి స్టాక్ ఈ రోజున 1500-1600 ట్రేడ్ అవుతుంది. ఇలాంటి వాటిలోనూ అదేవిధంగా తేజాస్ నెట్వర్క్ అని ఆల్రెడీ ఏదైతే నెట్వర్కింగ్ దాంట్లో మనకి మంచి ప్రైస్ కి వెళ్ళి అక్కడ నుంచి ఏదైతే 1400-1500 దగ్గర నుంచి డ్రాస్టికల్ కరెక్షన్ జరిగి ఈ రోజు 800 రూపీస్ లో మనకి ట్రేడ్ అవుతుంది. మంచి బిజినెస్ మోడల్ ఉన్నటువంటి స్టాక్. ఇలాంటి స్టాక్స్ లో కానీ అదేవిధంగా జెన్ టెక్నాలజీస్ ఇలాంటి ఫ్రంట్ లైన్ ఉన్న స్టాక్స్ లో మీరు ఇన్వెస్ట్ చేసుకుంటే కరెక్షన్ యొక్క ప్రాఫిట్స్ ని, కరెక్షన్ యొక్క బెనిఫిట్స్ ని మనం పూర్తి స్థాయిలో తీసుకున్న వాళ్ళు అవుతాం. ఇలాంటి స్టాక్స్ లోకి ఇన్వెస్ట్ చేసుకోవడం వల్ల మంచి లాభాలు తీసుకోవడానికి కూడా అవకాశం ఎక్కువ అవుతుంది. రైట్ సార్, ఇంకొక కాలర్ ఉన్నారు కిరణ్ గారు. కిరణ్ గారు గుడ్ మార్నింగ్ అండి. నమస్తే సార్. సార్ ఎన్సీసీ నాగార్జున కన్స్ట్రక్షన్ ఎన్సీసీ సార్ 250 రూపీస్ లో ఉన్నాయి సార్. ఎట్ ద రేట్ 250 యావరేజ్ ప్రైస్ 300 షేర్స్ ఉన్నాయి సార్. అయితే ఇప్పుడు మరి కొద్దిగా స్లోగా పెరుగుతుంది కదా, ఈ టైంలో యాడ్ చేసుకోవచ్చా, మళ్ళీ వెనక్కి వచ్చే అవకాశం ఉందా 180 లోను? అందుకని యావరేజ్ చేసుకోవచ్చా లేదా ఈ టైంలో? ఒకటి సార్ నెంబర్ 1. నెంబర్ 2 భారత్ ఎలక్ట్రానిక్స్ BEL, ఇది 280 లో తీసుకున్నాను సార్. 20 రూపీస్ రేంజ్ లో ప్రాఫిట్ లో ఉన్నాను. ఇది ఇంకా పెరుగుతుందా, హోల్డ్ చేసుకోవచ్చా? ఇది కొద్దిగా చెప్పండి సార్ రెండింటి. సరే, ఎన్సీసీ అయితే మాత్రం మీరు ఒక 200 రేంజ్ లోను మీరు మళ్ళీ అక్యుములేట్ చేసుకోవచ్చు, ఇబ్బంది లేదు. మళ్ళీ ఒక 3-4 మంత్స్ లో అది మళ్ళీ 300-320 వరకు వెళ్ళే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే పొటెన్షియల్ ఉన్న స్టాకే. ఇక్కడ అక్యుములేట్ చేసుకోండి. అంటే ఇక్కడ నుంచి 200 పైన మార్కెట్ అయితే మాత్రం దానికి పాసిబిలిటీ బాగానే ఉన్నది. 160-170 కిందకి బ్రేక్ అవుతే తప్ప అదర్వైజ్ మార్కెట్ అయితే మాత్రం పాజిటివ్ గా ఉండే అవకాశం ఉంది. ఒకవేళ కన్సాలిడేషన్ అయినా సరే ఓ 10 రూపాయలు అటు ఇట్లో ఉండే అవకాశం ఉంది తప్ప అంతకన్నా ఎక్కువ డౌన్ ట్రెండ్ వచ్చే అవకాశం చాలా తక్కువగా కనిపిస్తుంది. కాబట్టి మీరు 200 అబోవ్ మీరు ఏ ప్రైస్ లో అయినా సరే అక్యుములేట్ చేసుకోవచ్చు. అది మళ్ళీ 300-320 వెళ్ళడానికి అయితే ఒక 2 క్వార్టర్లు అయితే టైం తీసుకుంటుంది. ఒక 6 మంత్స్ డౌన్ ద లైన్ మనకి ఆ ప్రైస్ కి వచ్చే అవకాశం అయితే ఉంది. అదేవిధంగా మీరు చెప్పింది BEL, భారత్ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్, ఇది కూడా మార్కెట్ లో ఆల్రెడీ ఇంత కరెక్షన్ లో కూడా మార్కెట్ లో కన్సాలిడేషన్ లో ఉంది తప్ప భారీగా కరెక్షన్ అయితే ఏం జరగలేదు. ప్రజెంట్ అయితే ఇది 300 రూపీస్ లో ట్రేడ్ అవుతున్నది. ఇది ఎప్పుడైతే మనకి 335-340 బ్రేక్ అవుతుందో అక్కడ నుంచి ఇంకా స్పీడ్ గా గ్రోత్ అవడానికి అవకాశం ఎక్కువ ఉన్నది. ఇలాంటి స్టాక్స్ లో మీరు దీన్ని కంటిన్యూ చేయొచ్చు, అక్యుములేట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. కానీ ఉన్న స్టాక్స్ ని కంటిన్యూ చేయొచ్చు. ఏదైతే ఎన్సీసీ లో మాత్రం అక్యుములేట్ చేసుకుంటే మీకు కొంచెం మంచి ప్రాఫిట్స్ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. రైట్ సార్, విశాఖపట్నం నుంచి జీవీఆర్ శర్మ గారు కాల్ చేశారు. సార్ గుడ్ మార్నింగ్ అండి, మీ డౌట్ ఏంటో అడగండి. మూర్తి నాయుడు గారు ఉన్నారు. నమస్తే అండి. ఎలక్ట్రో స్టీల్ కాస్టింగ్ ఓకే. హిందుస్థాన్ హుండాయ్ మోటార్స్ RBZ జ్యువెలర్స్. నెక్స్ట్ వన్ RBZ జ్యువెలర్స్. ఓకే RBZ జ్యువెలర్స్. ఓకే. యాక్చువల్ గా అయితే మీరు ఈ స్టాక్స్ అన్ని కూడా కొంచెం కరెక్షన్ లోనే ఉన్నాయి. మీరు ఒక 2 మంత్స్ అవుతే తప్ప వీటిలో కొంచెం మీరు ఏమైనా ఎగ్జిట్ అవ్వాలనుకున్నా లేదా ప్రాఫిట్స్ లోకి రావాలనుకున్నా సరే 2-3 మంత్స్ అయితే టైం తీసుకుంటుంది. ప్రస్తుతానికి అయితే ఈ స్టాక్స్ లో మీరు ఎగ్జిట్ అవడానికి అంత పెద్ద సహకరించదు. హుండాయ్ మోటార్స్ అయితే కూడా రీసెంట్ అయిపోయాయి కాబట్టి మీరు అట్లీస్ట్ ఒక 1 year అయితే హుండాయ్ మోటార్స్ లో అయితే మీరు వెయిట్ చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. ఎందుకంటే రీసెంట్ లిస్టింగ్ కాబట్టి దీంట్లో అట్లీస్ట్ మీరు అంటే ఖచ్చితంగా మీరు ఐపీఓకి వెళ్ళారంటే ఒక లాంగ్ టర్మ్ తీసుకోవడానికి ఉన్నారు కాబట్టి అండి ఇది ఒక 100 రూపాయలు మైనస్ ఉన్నప్పుడు కూడా యూ హ్యావ్ టు వెయిట్ ఫర్ కపుల్ ఆఫ్ ఇయర్స్, 1 or 2 years వెయిట్ చేస్తే దీంట్లో మీరు మల్టిపుల్ వేస్ లో ప్రాఫిట్ తీసుకోవడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే పాస్ట్ రిజల్ట్ మనం ఏం చూస్తే గతంలో ఆటోమొబైల్ ఇండస్ట్రీ వచ్చినటువంటి ఏ స్టాక్ తీసుకున్నా సరే ఐసర్ మోటార్స్ కానీ లేకపోతే మనకి టీవీఎస్ మోటార్స్ కానీ హీరో మోటార్స్ కానీ బజాజ్ ఆటో కానీ ఇవి తీసుకుంటే 1 or 2-3 years లోనే బాగా మల్టిపుల్ వేస్ లో బాగా పెరిగిన దాఖలాలు ఉన్నాయి. కాబట్టి కొంచెం వెయిట్ చేస్తే హుండాయ్ మోటార్స్ లో కూడా మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంది. జ్యువెలరీస్ దాంట్లో కూడా మీరు వెయిట్ చేస్తే తప్ప దాంట్లో ప్రజెంట్ అయితే మార్కెట్ లో ఉన్న దాని ప్రకారం కరెక్షన్ ఉన్నాయి కాబట్టి అట్లీస్ట్ 2 quarters ఒక 6 months వెయిట్ చేస్తే మీ స్టాక్స్ అన్నింటిలో కూడా మంచి లాభాలకు వెళ్ళడానికి అవకాశం ఉంది. రైట్ సార్, ఇంకొక కాలర్ ఉన్నారు రమేష్ మిర్యాలగూడ నుంచి. రమేష్ గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి. మీ డౌట్ ఏంటి అడగండి. టెరేడా 260 లో ఉన్నాయండి. హలో చెప్పండి వింటున్నారు మూర్తి నాయుడు గారు, అడగండి. టెక్ఫోరైలు
175 ఉన్నాయండి. లాంగ్ ఎరిడా ఉంది, నెక్స్ట్ మోర్ ఏంటి? ఎరిడా ఉందేంటి? ఎరిడా తర్వాత నెక్స్ట్ ఏంటండి? ఎక్స్మోరైల్ అండి, ఎక్స్మాకోరైల్ 175 ఉన్నాయండి హోల్డింగ్. ఓకే, ఈ రెండు ఇంకా యాడ్ చేసుకోవచ్చు అంటారా? కొంచెం కొంచెం. ఎరిడాలో అయితే మీరు యూ కెన్ యాడ్ సార్. టెక్స్మోర్ అయితే వెయిట్ చేయండి. ఎరిడా అయితే మళ్ళీ ఇక్కడ నుంచి మనకి మళ్ళీ టేక్ ఆఫ్ తీసుకుంటే మళ్ళీ 255, 260 వరకు వెళ్ళే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇప్పుడు ప్రజెంట్ ఏదైతే 170 to 150 మధ్యలో ఎరిడా అయితే అక్యుములేట్ చేసుకోండి. బట్ ఇట్స్ టేక్ ఆఫ్ 6 months టైం తీసుకుంటుంది సార్. నెల్లూరు నుంచి పరమేష్ గారు కాల్ చేశారు. పరమేష్ గారు, మీ డౌట్ ఏంటో మూర్తి నాయుడు గారిని అడగండి. సార్ నమస్తే సార్. నమస్తే సార్. నమస్తే. అందరికి చాలా థ్యాంక్స్ అండి. నేను శక్తి పంప్స్ ఇప్పుడు నిన్న కూడా కొంచెం యావరేజ్ చేశాను. ఇప్పుడు 1108 లో ఉంది సార్ నా ప్రైజ్. శక్తి పంప్స్ సార్. శక్తి పంప్, ఓకే. అవును సార్, 1108 ఉంది ఇప్పుడు నా ప్రైజ్. 11 యూనిట్స్ దాకా ఉన్నాయి. ఏదైనా పాజిటివ్ ఉందా మా దాని పరిస్థితి దానికోసం అనుకుంటున్నాను. యాక్చువల్ గా ఏంటంటే 950 తర్వాత మీరు ఈ శక్తి పంప్స్ యావరేజ్ చేయొచ్చు అనేది. మళ్ళీ మీకు ఇది మళ్ళీ 1300, 1400 రూపీస్ వరకు వెళ్ళే అవకాశం అయితే కనిపిస్తుంది. కొంచెం మార్కెట్ లో కొంచెం ఒడిదుడుకుల వల్ల మార్కెట్ ఇది కూడా కరెక్షన్ జరిగి 1100 దగ్గర నుంచి మళ్ళీ ఇది కరెక్షన్ జరిగి ఒక 700, 750 వరకు వచ్చింది. 950 పై నుంచి మీరు అక్యుములేట్ చేసుకుంటూ మొదలు పెట్టండి సార్. బదిలీ. రైట్ సార్, ఇంకొక కాలర్ ఉన్నారు, చంద్రశేఖర్ హైదరాబాద్ నుంచి. చంద్రశేఖర్ గారు. నాది క్వశ్చన్ అండి, చెట్కో ఆటోమోటివ్ గురించి ఇన్ఫర్మేషన్ కావాలండి. ఇంకోటి జిందాల్ ఆటోమోటివ్స్ అండి. ఏ ఆటోమోటివ్స్ అండి? జిందాల్ ఓకే 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 జిందాల్ షా. జిందాల్ షాలో మీరు ఇది రైట్ టైం టు అక్యుములేట్ సార్. 250 పైన మీరు ఏ ప్రైస్ ఉన్నా సరే అక్యుములేట్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఏదైతే ఆటోమేటివ్ ఏదైతే అడుగుతున్నారో దాన్ని కొంచెం వెయిట్ చేయండి. వెయిట్ చేసిన తర్వాత మనకు ఒక 2 weeks లో కొంచెం క్లారిటీ వచ్చిన తర్వాత అప్పుడు దాంట్లో మీరు టేక్ ఆఫ్ తీసుకున్నప్పుడు అక్యుములేట్ చేసుకుంటే మంచి లాభాలు రావడానికి అవకాశం ఉంది. ఓకే అండి. అలాగే ప్రెసెంట్ అంతర్జాతీయ మార్కెట్స్ ఏ విధంగా ఉన్నాయండి? యాక్చువల్ గా మనకి ఏదైతే గ్లోబల్ గా ఉన్నటువంటి జియో పొలిటికల్ ఆస్పెక్ట్స్ వల్లే మార్కెట్ లో కరెక్షన్స్ అయితే మనకి భారీగా జరగడం అయితే చూసాము. యాక్చువల్ గా మార్కెట్ పీక్ లో ఉండటం వల్ల నవంబర్, డిసెంబర్ లో మనకి మార్కెట్ లో కరెక్షన్ జరగడం, జనవరి దగ్గర నుంచి ఏదైతే అమెరికాలో జరుగుతున్నటువంటి ఆ ఆస్పెక్ట్స్ అన్ని కూడా మన ఇండియన్ మార్కెట్స్ మీద, ఇంటర్నేషనల్ మార్కెట్స్ మీద ప్రభావితం అయ్యే మార్కెట్ కాబట్టి ఆ జియో పొలిటికల్ ఆస్పెక్ట్స్ అన్ని కూడా, ఇంటర్నేషనల్ పొలిటికల్ ఆస్పెక్ట్స్ అన్ని కూడా మన మార్కెట్ మీద ప్రభావితం పడతాం. ఇప్పుడు అవన్నీ కూడా కొంచెం సెటరేట్ అయినట్టుగా ఉంటాం. దానివల్ల కొంచెం మార్కెట్ కొంచెం కన్సాలిడేషన్ లో ఉంది. ఇది మళ్ళీ ఏదైనా రైజ్ అయితే మళ్ళీ మార్కెట్ లో కొంచెం డౌన్ ట్రెండ్ వస్తాయేమో అనే భయాందోళన అయితే మార్కెట్ లో ఉంది. కానీ అంత భారీగా మార్కెట్ లో డౌన్ ట్రెండ్ వచ్చే అవకాశం అయితే లేదు. ఒకవేళ కన్సాలిడేషన్ అయితే మళ్ళీ ఈ మంత్ ఏదైతే మార్చ్ అండ్ ఏప్రిల్ కన్సాలిడేషన్ ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. రిమైనింగ్ తర్వాత అయినా మార్కెట్ మళ్ళీ యథావిధిగా మార్కెట్స్ రికవరీ అయ్యి మళ్ళీ మంచి లాభాల్లోకి రావడానికి అవకాశం అయితే ఎక్కువగా ఉంది. కాబట్టి ఇన్వెస్టర్స్ అందరూ కూడా మార్కెట్ ఇలా డౌన్ వచ్చినప్పుడే ఫ్రంట్ లైన్ లో ఉన్నటువంటి స్టాక్స్, మంచి బిజినెస్ మోడల్ ఉన్నటువంటి స్టాక్స్, అదే ఏదైతే మెటల్, ఆటోమొబైల్, ఫార్మా అండ్ ఫైనాన్స్ సెక్టర్ లోను మంచి స్టాక్స్ లో సెలెక్ట్ చేసుకుని వాటి యొక్క బిజినెస్ మోడల్ అర్థం చేసుకుని ఇన్వెస్ట్ చేసుకుంటే మనం తొందరగా అత్యధిక లాభాలు తీసుకోవడానికి అవకాశం ఎక్కువ. రైట్ సార్, రవీందర్ రెడ్డి హైదరాబాద్ నుంచి కాల్ చేశారు. రవీందర్ రెడ్డి గారు, ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? అనండి. తాన్లా ప్లాట్ఫామ్ అండి, లాస్ట్ లో ఉన్నాను, యావరేజ్ చేయొచ్చా? ఏంటి సార్ అది? తాన్లా ప్లాట్ఫామ్. ఓకే ఓకే. ప్రస్తుతానికి అయితే కొన్ని జెన్సార్ టెక్నాలజీ. ఓకే, జెన్సార్ టెక్నాలజీస్ అయితే మీకు ఇబ్బంది లేదు. జెన్సార్ అయితే మీరు జెన్సార్ లో అయితే మీరు ఇబ్బంది లేదు. దీంట్లో మీరు అక్యుములేట్ చేసుకోవచ్చు, లేదా అక్యుములేట్ చేసుకోకపోయినా సరే ఆల్రెడీ మార్కెట్ అయితే పికప్ అవుతుంది 700 అబోవ్ దగ్గర నుంచి. మళ్ళీ ఇది మరి 950 అబోవ్ చూడటానికి ఒక 3 months నుంచి 6 months టైం తీసుకుంటుంది. అదే విధంగా మీరు ఇందాక అడిగినటువంటి అది కూడా మనకి ఏదైతే స్టాక్ మీరు రెగ్యులర్ గా అవడానికి కొంచెం టైం తీసుకుంటుంది. కాబట్టి యూ హ్యావ్ టు వెయిట్ ఫర్ సమ్ మోర్ డేస్. వెయిట్ చేసిన తర్వాత ఒక 2 weeks తర్వాత మళ్ళీ టేక్ ఆఫ్ తీసుకునే టైంలో మీరు తీసుకుంటే మంచి ప్రాఫిట్ తీసుకోవడానికి అవకాశం ఎక్కువ. రైట్ సార్, అలాగే కొత్తగా ఇన్వెస్ట్ చేయాలి అనుకునే వాళ్ళకి మీరు ఇచ్చే సలహాలు ఏంటి సార్? ఇందాక చెప్పినట్టుగానే మనం ఏదైతే మార్కెట్ బాగా కరెక్షన్ జరిగిన టైంలోనే, అందరూ బాగా ఫేర్ గా ఉన్న టైంలోనే మనం మంచి స్టాక్స్ డిస్కౌంటెడ్ ప్రైస్ లో దొరుకుతాయి. కాబట్టి అలాంటి స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేసుకుంటే అది ఎవర్ గ్రీన్ సెక్టార్స్ అయినటువంటి ఫార్మా గానీ, బ్యాంకింగ్ గానీ, అదేవిధంగా ఆటోమొబైల్, మెటల్ సెక్టార్స్ లో ఈ సెక్టార్స్ లో ఉన్నటువంటి ఫ్రంట్ లైన్ స్టాక్స్ లో మనకి ఇన్వెస్ట్ చేసుకున్నట్టయితే మోడరేట్ గా మనకి మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది. కొంచెం రిస్క్ ఆస్పెక్ట్స్ కూడా ఉండి పర్వాలేదని అనుకుంటే పవర్ సెక్టర్ కానీ, అదేవిధంగా ఐటీలో ఉన్నటువంటి ఏఐ
దాంతో ఉన్నటువంటి మిళితమైనటువంటి ఆటోమొబైల్ సెక్టర్ లో కానీ ఇలాంటి వాటిలో కూడా కొంచెం రిస్క్ ఫ్యాక్టర్స్ పెట్టుకుని మనం చేయగలిగితే ఎక్కువగా ప్రాఫిట్స్ మామూలుగా నార్మల్ గా 14 to 20% ప్రాఫిట్స్ వచ్చేది 25 to 40% రావడానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి రిస్క్ రివార్డ్స్ కూడా అదే విధంగా ఉంటాయి. కాబట్టి రిస్క్ అడ్వర్టైజెస్ బట్టి మన కెపాసిటీని బట్టి మన సెక్టార్స్ సెలెక్ట్ చేసుకుని దాంట్లో ఇన్వెస్ట్ చేసుకుంటే మంచి ప్రాఫిట్స్ రావడానికి అవకాశం ఎక్కువ ఉంది. రైట్ సార్, చెన్నై నుంచి శర్మ గారు కాల్ చేశారు. శర్మ గారు ఏ స్టాక్స్ తెలుసుకోవాలనుకుంటున్నారు అడగండి. మూర్తి నాయుడు గారు నమస్కారం అండి. నేను అనుకున్న స్టాక్ ఎన్బిసిసి అండి. ఆల్మోస్ట్ ఎవ్రీ వీక్ ఏదో ఒక న్యూస్ వస్తున్నది, ఎన్బిసిసి అంత ఆర్డర్ వచ్చింది ఇంత ఆర్డర్ వచ్చింది అని చెప్పేసి ఆల్ బల్క్ ఆర్డర్స్ అవన్నీ వస్తున్నాయి. కానీ అది ఆ న్యూస్ స్టాక్ ప్రైస్ లో రిఫ్లెక్ట్ అవటం లేదు. అది ఏంటది, దానిలో ఇన్వెస్ట్ చేస్తా కొంచెం హెవీగా ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్నాను. వాట్ యు అడ్వైస్? యాక్చువల్గా మీరు ఫండమెంటల్ న్యూస్ గట్రా చూసి ఇప్పుడు దానికి ఎంత ఆర్డర్ ఉంది దానికి ఎంత ఆర్డర్ ఉంది అంటే దానికి తగ్గట్టుగా పెరగాలనుకుంటే మాత్రం టెక్నికల్ ఆస్పెక్ట్ లో పెరగదు. మార్కెట్ ఏంటంటే ట్రేడర్స్ యొక్క ఎమోషన్ మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి మార్కెట్ లో ఉన్నటువంటి న్యూస్ కి దీనికి సంబంధం ఉండదు. మార్కెట్ ఏంటంటే టెక్నికల్ ఆస్పెక్ట్స్ లో ఏ స్టాక్స్ అయితే స్ట్రాంగ్ గా ఉన్నాయి దానికి ఫండమెంటల్స్ కూడా చూసుకుని మనం ఇన్వెస్ట్ చేసుకుంటూ ఉంటాం. మీరు దీంట్లో ఎక్కువగా అంత పెద్దగా స్టడీ చేయవలసిన అవసరం లేదు. ఫ్రంట్ లైన్ స్టాక్స్ ఏదైతే ఉన్నాయో ఆ ఫ్రంట్ లైన్ స్టాక్స్ లో కూడా 4-5 సెక్టార్లు సెలెక్ట్ చేసుకుని మీ ఇన్వెస్ట్మెంట్ అలాగే డైవర్సిఫికేషన్ చేసుకుంటేనే దీంట్లో మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంది. ఏదో ఒక్క స్టాక్ ని సెలెక్ట్ చేసుకుని దాంట్లో ఇన్వెస్ట్ చేస్తే మాత్రం ఖచ్చితంగా మీరు ఇబ్బంది పడే అవకాశం అయితే ఎక్కువ ఉంటుంది. రైట్ సార్, ఒంగోలు నుంచి రేవంత్ కాల్ చేశారు. రేవంత్ గారు మీ డౌట్ ఏంటో అడగండి. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ అండి. మూర్తి నాయుడు గారు ఉన్నారు, మీ డౌట్ ఏంటో అడగండి. హాస్పిటల్ ఏ రేట్లో బయట ఏదండి ఏ హాస్పిటల్ అండి? హాస్పిటల్. ఓకే, యాక్చువల్గా ఏదైతే మార్కెట్ ఏదైతే ఇప్పుడు డౌన్ ట్రెండ్ లో ఉంది కాబట్టి యూ హ్యావ్ టు వెయిట్ ఫర్ 2 weeks అండి. 2 weeks వెయిట్ చేసిన తర్వాత మార్కెట్ లో కన్సాలిడేషన్ కంప్లీట్ అయ్యి మళ్ళీ మార్చి ఏప్రిల్ 2nd week నుంచి టేక్ ఆఫ్ అవుతున్నప్పుడు ఈ హెల్త్ సెక్టర్స్ అన్ని కూడా మళ్ళీ టేక్ ఆఫ్ తీసుకునే అవకాశం ఉంది. కాబట్టి అప్పుడు ఎంటర్ అయితే మీకు తొందరగా ప్రాఫిట్ తీసుకోవడానికి అవకాశం ఎక్కువ ఉంది. అలాగే మూర్తి నాయుడు గారు, డాలర్ అనేది తగ్గుతుంది అంటే ట్రంప్ అనాలోచిత నిర్ణయాల వల్లే ఇలా జరుగుతుందంటారా? ఫ్లక్చుయేషన్స్ అయితే దాని మీదే, కానీ వెరీ షార్ట్లీ అవన్నీ కూడా సెటిల్ అవడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఏంటంటే మనం దాని గురించి పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. వెరీ షార్ట్లీ దానికైతే క్లోజ్ కార్డ్ పడే అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి మళ్ళీ స్టేబుల్ అయ్యి మార్కెట్స్ అన్ని కూడా మళ్ళీ స్టేబుల్ గా పెరిగే అవకాశం కనిపిస్తాయి. రైట్ సార్, ఈ రోజు మార్కెట్స్ పై మీ విశ్లేషణ తెలియజేసినందుకు థ్యాంక్ యూ అండి.